హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూసిన వారందరూ యేసయ్య నామంలో దీవించబడును గాక. హల్లెలూయా. మీకు ఏ కార్యాలు అయితే అడుగుతున్నారో దేవుడు మీకు అందరికీ సబలపరచును కాక. హల్లెలూయా. అబ్రహాము గారి సంతానం కోసం చెప్పుకుందామండి. మరి అబ్రహాము గారి సంతానం ఎక్కడి నుంచి అయితే తెలిసిందో అక్కడి నుంచే చెప్పుకుందామండి. మరి నాకైతే చదువు లేదండి. మరి నేను పెద్ద చదవలేదు, నేను పెద్ద బైబిల్ అది చదవలేదండి. మరి నేను కానీ దేవుణ్ణి అడిగాను, యేసయ్యా నేను చదువు లేని వాడిని, జ్ఞానం లేని వాడిని, తొలకరింపబడిన వాడిని, దూషింపబడిన వాడిని అని దేవుణ్ణి అడిగాను. దేవుడు మరి నాకు తెలివినిచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, దేవాది దేవుడు. అలాంటి దేవుడికి నిండు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు గారు తండ్రి యాకోబు గారు, యాకోబు గారు తండ్రి ఇసాకు గారు, ఇసాకు గారు తండ్రి అబ్రహాము గారు, అబ్రహాము గారు తండ్రి తెరహావు గారు. ఇలా దేవుడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. యోసేపు గారి తండ్రి యాకోబు గారు, యాకోబు గారి తండ్రి ఇసాకు గారు, ఇసాకు గారి తండ్రి అబ్రహాము గారు, అబ్రహాము గారి తండ్రి తెరహావు గారు. దేవుడు ఎంతో అబ్రహాము గారి సంతానం దీవించాడు. ఆకాశం నక్షత్రం వలె దీవించాడు. అబ్రహాము గారు తెరారు కొడుకు కుమారుడు ఎవరంటే అబ్రహాము గారు, నహోరు, ఆరాను గారు, ఆరాను కుమారుడు లోతు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని ఎంతో ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఈ రోజుని మన భక్తికట దేవుడికి నచ్చాలి. దేవుడికి నచ్చి మన భక్తికట దేవుడిని మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించాలి. ఉన్నవారిని, దేవుడు నమ్ముకున్న వారిని అందరినీ ఆశీర్వదించాలి. ఏంటంటే మన మాట విధానం బాగోవాలి, దేవుడికి నచ్చాలి, మన నడక నచ్చాలి, మన సూపు నచ్చాలి, మన మాట నచ్చాలి. అప్పుడే ఆశీర్వదించాడు. తండ్రి అబ్రహాము గారి తండ్రి విశ్వాసానికి కర్త, విశ్వాసానికి కర్త. అందుకే కుటుంబాన్ని అంతా దేవుడు పరిశుద్ధ బైబిల్లో ఆశీర్వదించాడు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక.